రైట్. మన ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే చాలాసార్లు పోటీ చేసి ఓడిపోయి మొన్న రీసెంట్గా గెలిచిండు. గెలవంగానే ఆయనకు ప్రభుత్వ విప్పిచ్చిర్రు రేవంత్ రెడ్డి. సరే, ఆయన వ్యక్తిగతంగా ట్రాక్ రికార్డ్ అంతా కూడా ఆది శ్రీనివాస్ మంచోడే అంటారు. కానీ ఒక వార్త వచ్చింది, మరి అది నిజంగా ఆయన హస్తం ఉందా, ఆయన హస్తం లేకుండా కింది అనుచరులు ఆయనను వాడుకుంటున్నారా, ఆయన పేరు బదనాం చేస్తున్నారా అనేటువంటిది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇసుక ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి, ఇక్కడ చాలానే ఉన్నాయి మస్తు ఇసుక ట్రాక్టర్లు. ఈ ఇసుక ట్రాక్టర్లు ఎక్కడ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ వేములవాడ కాన్స్టిట్యున్సీ. వేములవాడగానే ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు. అయితే ఈ వేములవాడలో ఒక నియోజకవర్గంలో ఒక ఊరు లింగంపల్లి గ్రామం, వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఈ ఇసుక వందలాది ట్రాక్టర్లతోటి ఇసుక అంతా దందా సాగుతుందట. ఇసుక దందా సాగుతుంటే మా గ్రామానికి దీని వెనుకంతా ఆది శ్రీనివాసే ఉన్నాడు, ఆది శ్రీనివాసే చేయిస్తున్నాడు అని అక్కడ గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారట. అయితే ₹1 ఫండ్ మా ఊరికి ఇస్తలేడు, మా ఊరికి డెవలపింగ్ చేస్తలేడు, కానీ ఇసుక అంతా తీసుకుపోతున్నటువంటిది అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ అంతా కూడా ఇసుక సంబంధించి ఈ వీడియో కూడా చూద్దాం ఒకసారి. వందల ట్రాక్టర్లు అన్నీ కూడా లింగంపల్లి గ్రామంలో. గిన్ని ట్రాక్టర్లు రైట్. ఇట్లా ఆ లింగంపల్లి గ్రామంలో ఇసుక అక్రమంగా తీసుకుపోతున్నారు. దానికి అంతా ఆది శ్రీనివాసే కారణం, ఆది శ్రీనివాస్ అనుచరుల కారణం అని నడుస్తుంది. మరి ఎంతవరకు వేములవాడలో ఇసుక అక్రమ రవాణాపై ఆర్డీఓలు తహసీల్దార్లతో కలెక్టర్ స్పందించి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్ట సందీప్ కుమార్ జూ అంటే ఆయన కలెక్టరు. అనుమతి లేని వాగుల నుంచి ఇసుక తరలించకుండా నిఘా పెట్టాలని, అక్రమంగా ఇసుక తరలించే వారిపై కేసులు పెట్టాలని, ఆయా చోట్ల ఇసుక అక్రమంగా తరలించకుండా కందకాలు తవ్వించాలని ఆర్డీఓలు తహసీల్దార్లను ఆదేశించిన కలెక్టర్ సందీప్ కుమార్ జూ. మొత్తంగా మరి దీని వెనుక ఆది శ్రీనివాస్ హస్తం ఉందా? నాకు తెలిసి అయితే ఆది శ్రీనివాస్ ఇట్లాంటివి ప్రోత్సహించాడు అని తెలియకుండా కింద ఆయన ఎవరన్నా అనుచరులు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు, మోటా లీడర్లు కావచ్చు, వాళ్ళు చేస్తురేమో అని నేను అనుకుంటున్నాను తప్ప ఆది శ్రీనివాస్ ఫెయిర్గా ఉండేటి క్యాండిడేటే. ఆయన ఇట్లాంటివి సహించడు, ఆయనకు తెలుసో తెలియదో మరి ఇది ఆయన దృష్టికి పోయి ఆయన చూసి వాటి మీద స్పందించి తన నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు ఆయన తీసుకుంటాడని ఆశిద్దాం.